ఇప్పుడు సరైన సక్సెస్ అన్నది ఇప్పుడు చూస్తున్నారు కదా. ఇంత ఈ 25 ఇయర్స్లో పెద్దగా అంటే మీరు చిన్న చిన్న క్యారెక్టర్లు వేసినా కూడా అంత మీ కెరియర్కి సరిపడా మీ లైఫ్కి సరిపడా ఇన్కమ్ని సంపాదించుకున్నారా? దీని మీదనే ఇండస్ట్రీ మీదనే మీరు బేస్ అయి ఉన్నారా, లేకపోతే మీకు ఏదైనా అదర్ ఇన్కమ్? లేదండి, ఇండస్ట్రీ మీద అయ్యాను. ఇండస్ట్రీ మీద అయ్యాను. అంటే మీరు చేసిన క్యారెక్టర్ తోటి ఇంత సరిపడా వచ్చిందంటారా? ఓకే ఓకే. ఇప్పుడు సరైన బ్రేక్ కదా ఇప్పుడు అంటే. ఓకే, ఇంకేమైనా అదర్ ఉన్నదా? లేదు. ఓకే. మీరు పెద్దగా అంటే మీ క్యారెక్టర్ చూస్తుంటే పెద్దగా చొచ్చుకుపోయే రకం కాదు, పెద్దగా మస్కాలు కొట్టి చేసే క్యారెక్టర్ అయితే మీరు అస్సలు కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఎలా గెట్ ఆన్ అవ్వగలిగారు ఇండస్ట్రీలో? జెన్యున్గా ఉంటే వర్కౌట్ అవుద్దని మేబీ లేట్ అవ్వచ్చు. ట్రూత్ఫుల్గా, జెన్యున్గా, సిన్సియర్గా ఉంటే ఎవరితోనైనా సరే. మస్కా కొట్టేసి లేదా పడేసి అనేది అది షార్ట్ టైం సక్సెస్ అండి. అది మేబీ 1-2 ఇయర్స్ పటపట రావచ్చు. ఆ తర్వాత నీ గురించి తెలిసిపోద్ది అవతలవాడికి. వీ కాంట్ ప్రిటెండ్ దట్ లాంగ్. సో జెన్యున్గా ఉంటే సరిపోద్ది కదా. బెస్ట్ గేమ్ ఏంటంటే ఆ గేమ్లు ఆడడం అంటారు లైఫ్లో. ఫెయిర్ గేమ్ ఈజ్ ద బెస్ట్ గేమ్. ఫెయిర్గా ఉండు, ఎప్పటికైనా వస్తుంది. ఎప్పటికైనా లేట్ అయినా సరే తర్వాత రియలైజ్ అవుతారు, వస్తుంది. సో మీ టైం ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ఇంకా ఎక్కడ బ్రేక్ లేకుండా ఇప్పుడు బాగుంది. బట్ అప్పుడు ఏదో బాగుంది కదా అని నేను యాక్చువల్గా బుద్ధిస్ట్ని కాదు కానీ బుద్ధిజం ఫిలాసఫీ ఒకటి ఫాలో అవ్వడం వల్ల నేను ఆ ఫిలాసఫీ ఏం చెప్పొద్దంటే హై లైఫ్ కండిషన్స్, మనిషికి లో పీరియడ్, హై పీరియడ్ ఏదో ఉంటుంది. కూర్చుని ఆడవద్దని చెప్తుంటుంది ఆ ఫిలాసఫీలో. ఒక ప్రాబ్లం ఉంది, 10 రోజులు ఏడుస్తూ కూర్చుంటాం, బాధపడతాం, ఇది బట్ 11వ రోజు ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. బట్ ఈ 10 రోజులు ఎందుకు ఏడ్చావు నువ్వు? నీకు తెలుసు కదా 11వ రోజు అయిపోద్దని. సో ఆ ఫిలాసఫీ వల్ల నేను ఎప్పుడు నా ఫ్యూచర్ ఉంది అని నేను కృంగిపోలా. ఓకే. సో కాన్ఫిడెంట్గా ఉన్నా. సో అది చాంటింగ్ చేసాం అనమాట. అది ఇట్స్ అబౌట్ లోటస్ సూత్ర నమ్యో రింగేకం అని. సో మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాంటింగ్ చేస్తా. దానివల్ల నాకు ఇప్పుడు సక్సెస్ వచ్చిందని ఎగిరిపోవడం లేదు, అలాగ ఫ్లాప్ కదా అని లేకపోతే ఏం బాగుంటలేదని కూర్చొని ఆడవడం జరగలేదండి. మీరు బుద్ధిజంకి అట్రాక్ట్ అవ్వడానికి ఏంటి రీజన్? నా వైఫ్ తను బాగా ప్రాక్టీస్ చేస్తుంది. ఓకే. సో దాని ద్వారా నాకు కూడా చెప్పడం, చూడడం నచ్చింది నాకు. ఇట్స్ నాట్ అబౌట్ పిల్లర్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేస్తామంటే నా గురించి నేను ప్రే చేసుకుంటాను. తిరుపతి బాలాజీ దగ్గరికి వెళ్ళి, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఫలానా కావాలి, నాకు ఫలానా కావాలని. ఈ ఫిలాసఫీలో ఏంటంటే ఎదుటి వాళ్ళ గురించి కూడా వాళ్ళ హ్యాపీనెస్కి నువ్వు ప్రే చేస్తే యూ గెట్ బెనిఫిట్. ఎగ్జాక్ట్లీ. మీరు సపోజ్ మీరు మీ శ్రేయస్సు గురించి, మీ బాగు గురించి నేను ప్రే చేస్తే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా నాకు కూడా బెనిఫిట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. మీది బాగా ఆదర్శవంతమైన వివాహం. అది అంటే ఎలాగంటే మీరు ఓపెన్గా ఉన్నారు, మీ ప్రతి విషయాన్ని ఏది సీక్రెట్గా ఉంచుకోలేదు, ప్రొఫెషనల్ థింగ్ అండ్ పర్సనల్ థింగ్. అండ్ చెప్పారు మీరే చాలాసార్లు ఓపెన్గా. మీది మీ వైఫ్కి సెకండ్ మ్యారేజ్ అండ్ మీరు అని అంటే మీరు ఎలా జరిగింది మీ లవ్ స్టోరీ?